పవన్ కళ్యాణ్‌ని రాంగ్ ట్రాక్ పట్టించే కార్యక్రమం స్టార్ట్ అయినట్టుంది. ఏదైతే నిన్న ఆ ఎమ్మెల్యే విషయంలో రాంగ్ ట్రాక్ పట్టించారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఇప్పుడు తాజాగా అందులో అమ్మాయి నేను పవన్ కళ్యాణ్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చొచ్చాను పట్టించుకోలేదు అని చెప్పడం, చంద్రబాబు గారికెళ్ళి ఇచ్చాను పట్టించుకోలేదని చెప్పడం. ఈ నేపథ్యంలో అనుకుంటా ఆయన్ని నేరుగా కలవనీయకుండా అడ్డుపడే కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. విశాఖతో పాటు విశాఖ పరిసర జిల్లాలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని రూల్స్ పాటించమని కోరుతున్నాం అంటూ ఒకటి నిన్న రిలీజ్ చేశారు ప్రెస్ నోటు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే మార్గాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలి. ప్రజల దైనందిన కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఏం చేయగలుగుతారు? కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తే పోలీసులు డైవర్ట్ చేయగలుగుతారా? అలా గనక రెస్ట్రిక్ట్ చేస్తే ఊరుకుంటారా? అలాగే కార్యక్రమాల వద్ద స్వాగతించే సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా పూల బొకేలు, శాలువాలు, మొక్కలు మొక్కలు వంటివి వెంట తీసుకురావద్దు. ప్రజల సమస్య